హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వాక్స్. నేను మీ వసుధ. మనం టెంపుల్స్కి వెళ్ళినా, ఏది చిన్న చిన్న లేదా పెద్ద పెద్ద ఆలయాలకు వెళ్ళినా, అసలు ఎక్కడికి వెళ్ళినా ఒక రకమైన పరిమళం వస్తూ ఉంటుందండి. అది అగరబత్తులు అవ్వచ్చు, లేదా ధూపం అవ్వచ్చు, ఇలా అనుకుంటూ ఉంటామండి. అలాంటి అగరబత్తులు మనం కూడా కొనడానికి ట్రై చేస్తూ ఉంటాము. బట్ ఆ స్మెల్ అయితే రాదండి. పైగా ఇది కార్తీక మాసం అండి. ఈ కార్తీక మాసంలో ఇల్లంతా ధూపం లాంటి పరిమళంతో ఉంటే ఇంకా దేవతలే దిగివచ్చి ఉన్నట్టుగా అనిపిస్తూ ఉంటుంది కదండి. బట్ మరి అది ఎలా వస్తుంది, ఏంటి అనే విషయం అయితే మనకి ఎవ్వరికీ తెలియదండి. మనమైతే ధూపం అనుకుంటూ ఉంటాము. అలా కాదండి, దాని సీక్రెట్ అయితే ఈ ఇంగ్రీడియంటేనండి. ఇది ఎక్కువగా పెద్ద పెద్ద లైక్ తిరుమల, నెక్స్ట్ ఇంకా శ్రీశైలం ఇలాంటి గుళ్ళలో ఎక్కువగా యూజ్ చేస్తారండి. ఇంకా తిరుమలలో అయితే ఎక్కువ స్మెల్ వస్తుంది కదండి. ఆ స్మెల్కి కారణం అయితే ఇదేనండి. దీన్ని ఎన్ని విధాలుగా వాడుకోవచ్చు అంటే అన్ని విధాలుగా వాడుకోవచ్చండి. నేను ఎలా యూజ్ చేస్తానో ఈ జవ్వాది పౌడర్ని మీకైతే చూపిస్తానండి. అసలు ఇది చాలా కాస్ట్ ఏమో అనుకునేదాన్నండి నేను కూడా ఇంతకుముందు. బట్ కాస్ట్ చూస్తే ఎంత చీప్ కాస్ట్ అంటే 40 రూపీస్కి ఇస్తారండి. అంత చీప్ కాస్ట్. అండ్ ఇది చాలా కొంచెం మొత్తంలో సరిపోతుంది. ఇగోండి, ఈ జవ్వాదిని చూడండి, ఎంత కొంచెము టిష్యూ పేపర్స్లో తీసుకున్నానండి. తీసుకొని ఇలా పొట్లంలా కట్టుకుంటున్నానండి. ఇది చాలా చిటికెడు వాడితే సరిపోతుందండి దేనికైనా సరే. ఇప్పుడు ఇవి ఇలా టిష్యూ పేపర్స్లో కట్టిన వీటిని నేను ఇంకా మనం కబోర్డ్స్లో శారీస్, డ్రెస్సెస్ ఇవన్నీ ఉంటాయి కదండి. అందులో సుంకు స్మెల్ రావడం, లేదా కొంచెం ఏంటది స్వెట్టింగ్లా అనిపించడం, స్మెల్ ఏదో ఒక రకమైన స్మెల్ రావడం అనిపిస్తుంది కదండి. అలా కాకుండా ఇలా శారీస్ మడతలు పెట్టే దాంట్లోని, ఇంకా కబోర్డ్స్లోని ఇలా ఒక్కొక్క పొట్లం కట్టుకున్నాను కదండి టిష్యూ పేపర్స్తో. ఇలా పెట్టుకుంటే ఇంకా స్మెల్ వస్తూనే ఉంటుందండి. ఆ స్మెల్ వల్ల బట్టలు కూడా పాడవ్వండి. ఇంకోలా కూడా దీన్ని యూజ్ చేస్తున్నానండి. ఇదిగోండి, అదే జవ్వాది పౌడర్ని చూడండి ఎంత కొంచెం మొత్తంలో వేసుకున్నాను వాటర్లో. ఒక బౌల్తో వాటర్ తీసుకుని అందులో మిక్స్ చేస్తున్నాను కదండి. ఇప్పుడు మనం స్నానం చేసే బకెట్లో ఈ వాటర్ని వేసుకోవాలండి. అలా వేసుకోవటం వల్ల రోజంతా మన దగ్గర మంచి పరిమళమైన స్మెల్ వస్తుందండి. స్వెట్టింగ్ ఎక్కువగా ఉంటుంది కదండి, వాళ్ళకి పర్ఫ్యూమ్స్ ఇవి అవి వాడారు అంటే చాలా కెమికల్స్తో కూడుకొని ఉంటాయండి. అలా కాకుండా ఇది న్యాచురల్ అండి. మార్నింగ్ స్నానం చేసేటప్పుడు ఆ బకెట్లో ఈ వాటర్ వేసుకొని స్నానం చేస్తే రోజంతా మన స్కిన్కి ఇంకా ఈ పరిమళం అయితే ఉంటూనే ఉంటుందండి. అంతలా యూజ్ అవుతుంది. ఇంకోలా ఏంటంటే ఇగోండి, ఒక బౌల్ తీసుకొని అందులో గంగా జలాన్ని అయితే వేసుకున్నానండి. నేను కొంచెం గంగా జలాన్ని యాడ్ చేసుకొని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఈ జవ్వాది పౌడర్ని అయితే వాడుతున్నాను. ఇక చూడండి, ఈ గంగాజలంలోని ఒక స్పూను వాటర్ వేసుకొని హాఫ్ జవ్వాది పౌడర్ని అయితే వేస్తున్నానండి. మనం అగరబత్తులు చాలా కాస్ట్ పెట్టి కొంటూ ఉంటామండి, అవి స్మెల్ రాదు. మనకేమో చాలా బాధ అనిపిస్తుందండి. చాలా కాస్ట్ పెట్టాం బట్ స్మెల్ రావటం లేదు. అసలు ఆ స్మెల్ వల్లే కదండి పూజ చేసామన్న ఫీల్ మనకి రోజంతా ఉంటుంది. అలా కాకుండా చీప్వే మీరు అగరబత్తులు కొనుక్కొని ఇలా జవ్వాది పౌడరు వాటర్లో మిక్స్ చేసి ఇప్పుడు ఆ వాటర్ని అంతా ఇలా అగరబత్తులకి అప్లై చేసుకోవాలండి. మొత్తం స్ప్రెడ్ చేయండి. చాలా తక్కువ కాస్ట్ ఉన్న అగరబత్తులే కొనండి. అసలు స్మెల్లే లేని అగరబత్తులు కొనుక్కున్నా పర్వాలేదండి. ఎంత కాస్ట్ పెట్టి అగరబత్తులైనా మనకు స్మెల్ అనేవి వచ్చేవి కాదండి. ఇలా ట్రై చేయండి. ఇప్పుడు ఇలా అప్లై చేసేసి వీటిని ఎండలో పెట్టుకోండి డ్రై అయ్యేంత వరకు. ఇగోండి, ఇలా మొత్తం ఎన్ని అగరబత్తులు ఉంటే అన్ని అగరబత్తుల కట్ట మొత్తం ఇందులో వేసేసుకోండి. కొంచెం జవ్వాది పౌడర్ వేస్తే సరిపోతుందండి. ఇగోండి, ఇప్పుడు ఈ వాటర్ ఉంది కదండి, అది ఇంకా వేస్ట్ చేయ అవసరం లేదండి. ఇలా స్కిన్కి మనం అప్లై చేసుకోవచ్చు. ఇంకా రోజంతా ఆ పరిమళం మన దగ్గర ఉంటుందండి. ఇంకా ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు, స్కూల్కి వెళ్ళే వాళ్ళు చెమట స్వెట్టింగ్ వస్తూ ఉంటుందండి. కొన్ని స్కూల్స్లో అయితే పర్ఫ్యూమ్స్ అవి యాక్సెప్ట్ చేయరు కదండి. సో అలాంటి వాళ్ళు ఈ జవ్వాదిని కొంచెం వాటర్లో మిక్స్ చేసి నెక్ దగ్గర, హ్యాండ్స్కి రాసుకొని వెళ్తే ఇంకా రోజంతా వాళ్ళ దగ్గర ఈ జవ్వాది పరిమళం ఉంటూనే ఉంటుందండి. ఇంకా మనం కుంకుమ పెట్టుకుంటాం కదండి, ఆ కుంకుమలో ఇలా కొంచెం జవ్వాది పౌడర్ మిక్స్ చేసి
డబ్బాలో యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మనం బొట్టు పెట్టుకున్నా సరే ఆ బొట్టు స్మెల్ కూడా మన దగ్గర లైట్గా వస్తుందండి. ఇగోండి అసలు స్వెట్టింగ్ స్మెల్ అనేది ఇది రానివ్వదు బాడీకి. కుంకుమ పెట్టుకునేటప్పుడు ఇలా చిన్న వాటర్తో పెట్టి తర్వాత దానిపై కుంకుమ పెడితే మనకి ఎక్కువ టైం కుంకుమ ఉంటుందండి పడిపోకుండా. ఇగోండి ఇలా కుంకుమనైనా పెట్టుకోవచ్చండి. ఎంత పరిమళం వస్తుందంటే అసలు అది మూత తీస్తేనే అంత స్మెల్ వస్తుందండి. ఇంకా ఇది జవాది పర్ఫ్యూమ్ కూడా మనకు దొరుకుతుందండి. ఒరిజినల్ది అయితే ఎవరైనా సరే తిరుమల వెళ్తే తిరుమలలో ఒరిజినల్ ఈ జవ్వాది పౌడరు జవ్వాది పర్ఫ్యూమ్ దొరుకుతుందండి. ఈ పర్ఫ్యూము ఇలా ఇలా హ్యాండ్స్కి నెక్ దగ్గర ఇయర్ బ్యాక్ సైడ్ జస్ట్ రబ్ చేస్తే సరిపోతుందండి. అంత స్మెల్ ఇంకా మనకి క్లోత్స్కి రోజు అంతా ఉండిపోతుందండి. ఇంకా చిన్నపిల్లలకి స్నానం చేసే దాంట్లో వాటర్లో ఈ జవ్వాది పౌడర్ యాడ్ చేసుకొని స్నానం చేయొచ్చండి. బట్ నోట్లోకి కొంచెం వెళ్ళనివ్వకుండా చూసుకోవాలి అంతే అండి. చాలా బాగా వర్కౌట్ అవుతుందండి. అసలు ఇంకా ఇంట్లో ఉండే వాళ్ళు రోజు పర్ఫ్యూమ్ వేసుకోవాలంటే వాళ్ళకు కూడా చిరాకు ఉంటుంది కదండి. బయటకంటే ఓకే, కానీ ఇంట్లో ఉండి ఏం పర్ఫ్యూమ్స్ యూజ్ చేస్తాం చెప్పండి. సో అలాంటి వాళ్ళు ఇది యూజ్ చేశారంటే రోజు అంతా ఒక రకమైన పరిమళమైన స్మెల్ చాలా ప్లెజెంట్గా ఉంటుందండి. ఇగోండి ఇలా డ్రై అయిన అగరబత్తులను ఒకసారి వెలిగి చూపిస్తాను. ఇంక ఈ అగరబత్తులు రెండు వెలిగిస్తే సరిపోతాయండి. ఇల్లు అంతా ఇక రోజంతా స్మెల్తో నిండిపోతుందండి. ఇంకా మనం ద్వీపం వెలిగించుకుంటాం కదండి, ఆ ద్వీపంలో కొంచెం జవాది పౌడర్ని యాడ్ చేసుకున్నారంటే ద్వీపం కొండెక్కేంత వరకు ఒక రకమైన పరిమళం స్మెల్ వస్తూనే ఉంటుందండి. ఇంట్లో ఉన్నామా ఆలయంలో ఉన్నామా అన్న ఫీల్ ఉంటుందండి. అంత బాగుంటుంది ఈ జవ్వాది పౌడర్ స్మెల్. ఇంకా మనం చేపలు కానీ నాన్ వెజ్ చికెన్ కానీ ఇలా వాష్ చేస్తాం కదండి, అప్పుడు ఆ నీచు వాసన మన హ్యాండ్స్కి ఉండిపోతుంది కదండి. ఆ టైంలో ఈ జవ్వాది కొంచెం యాడ్ చేసుకుని వాటర్లో హ్యాండ్స్కి రాసుకుంటే ఇంకా నీచు స్మెల్ అనేది కూడా ఉండదండి. ఇన్ని విధాలుగా ఈ జవ్వాది పౌడర్ అయితే ఉపయోగపడుతుందండి. ఇన్ని విధాలుగా ఉపయోగపడుతుంది కదా, ఎంతో కాస్ట్ ఉంటుందేమో అని అనుకోకండి. కాస్ట్ అయితే చాలా తక్కువ అండి, 40 రూపీస్ మాత్రమే నేను కొన్న ఈ చిన్న బాటిల్ కాస్ట్. ఇంకా అది యూజ్ చేసిన తర్వాత మిగతాది ఇలా టిష్యూ కవర్ చేసి పెట్టండి, లేదంటే స్మెల్ పోతుంది. అంతే అండి. మీరు కూడా ఈ జవ్వాది యూజ్ చేసి ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ, బై బాయ్.